ఆల్రెడీ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడిన అంశం మీరు విని ఉంటారు. సో 24 గంటలో 36 గంటల్లో ఖచ్చితంగా భారత్ దాడి చేస్తుందనే సంకేతాలు ఇంటెలిజెన్స్ ద్వారా అందుతున్నాయని వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంది సార్? ఏంటి పరిస్థితి? ఇప్పటికీ ఈ దుర్ఘటన జరిగి సార్ హేయమైనటువంటి ఈ దుర్మార్గం జరిగి ఇవాటికి 8వ రోజు. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం వివిధ శాఖలు లేదా ఉన్నత స్థాయిలో సమీక్షలు జరుపుతున్నారు. ఏం చేయాలి అనేటువంటిది ఇప్పటికే నిర్ణయించారనేటువంటిది నిన్న ప్రధానమంత్రి సమీక్షా సమావేశం తర్వాత వెల్లడించినటువంటి అభిప్రాయం. మిలిటరీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే తగినటువంటి చర్య తీసుకోమని చెప్పేసి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా అది దాని అర్థం స్ఫురిస్తా ఉంది. అయితే ఏం చేస్తారు? ఫలాంది చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు లేదా అధికారికంగా వెల్లడించినటువంటి సమాచారంలో యుద్ధం చేయమని కానీ లేదా సర్జికల్ స్ట్రైక్స్ మెరుపుదాడులు చేయమని కానీ లేదా మరొకటి కానీ చెప్పకుండా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తగినటువంటి చర్యలు తీసుకోండి, దానికి మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పినట్టుగా వచ్చింది వార్త. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మీడియాలో పెద్ద చర్చ ప్రారంభమైంది. అయితే ఒక విశ్లేషకుడిగా ఒక జర్నలిస్ట్గా గతంలో జరిగినటువంటి పరిణామాలు లేకపోతే అఫీషియల్ గా ఇటువంటి వాటి పట్ల అంటే దౌత్యపరమైనటువంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి కనుక వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మనం వేచి చూడాలి తప్ప ఫలానా విధంగా చేయాలని కానీ లేదా ఫలానా విధంగా చేయొద్దని కానీ ఒక జర్నలిస్ట్ గా నేనైతే చెప్పను, చెప్పకూడదు కూడా నా అభిప్రాయం. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, వేరే అంశం. అందుకని ఉగ్రవాదం మీద చర్య తీసుకోవాలని మాత్రమే నిర్ణయించారు. దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాని చెప్పినట్టుగా వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే విధమైనటువంటి ప్రకటనలో ఇదే విధంగా సైనిక బలగాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చాము అని చెప్పేసి ఇదే ప్రధానమంత్రి 2019 ఫిబ్రవరి 17వ తారీఖున మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక ఎన్నికల సందర్భంలో ఒక సభలో బీజేపీ ఎన్నికల సభలో పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇదే విధమైనటువంటి ప్రకటన చేశారు. మీరు అనేది మళ్ళీ వాళ్ళ ఖాతాలో ఎందుకు వేసుకున్నారు అనేది? వాళ్ళ ఖాతాలో వేసుకోవడం నేను అంటాం కాదు, ఆయన వేసుకున్నారు, ఆయన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఏదో కొత్తగా భద్రతా దళాలకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు చెప్పడం అనేటువంటిది కొంచెం అతిశయోక్తితో కూడినటువంటిది. అది ఎప్పుడో ఇచ్చారు, గతంలోనే ఇచ్చారు. అసలు సరిహద్దు భద్రతా దళాలు అనేటువంటివి సరిహద్దుల్లో ఉండేది ఎందుకు? అటువంటి ఉగ్రవాద చర్యలను నిరోధించడానికి లేదా అనధికారికంగా వచ్చేటువంటి వాళ్ళని నిరోధించడానికి, వాళ్ళ మీద అవసరమైతే చర్యలు తీసుకోవడానికి ఎప్పుడో వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు. యుద్ధం చేయడానికో లేకపోతే మరొకటానికో స్వేచ్ఛ లేదు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాల్లో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందుకని ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రకటన చేసి హడావుడి చేశారనేటువంటి ప్రశ్న. అయితే ఈ నిర్ణయం నిన్న ఆయన చెప్పినటువంటి దాన్ని బట్టి ఎదుటి పాకిస్తాన్కి ఏమర్థం అవుతుందంటే ఓహో వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, మా మీద ఏ క్షణమైనా దాడి చేయొచ్చు, అందుకని 24 గంటల నుంచి 36 గంటల లోపల మా మీద దాడి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏది పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే గతంలో పుల్వామా దాడి సందర్భంగా మన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, అందుకని అది చూసిన తర్వాత దాడి జరగగానే వాళ్ళు మనకంటే నిజంగా భారత్ కంటే పాకిస్తాన్ వాళ్ళు అలర్ట్ అయ్యి అవసరమైనటువంటి సన్నాహాలన్నీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు సార్ వాణిజ్య హోదాను కూడా రద్దు చేయాలని నిర్ణయించారు కదా, ఎట్లా ఉంటుంది అప్పుడు? వాణిజ్య హోదా ఇప్పుడు రద్దు చేయటం కాదు, ఎప్పుడో రద్దు చేశారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏ దేశానికైనా మేము మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఇస్తున్నాము అంటే అనేకమైనటువంటి రాయితీలు వాళ్ళ నుంచి మనం తెచ్చుకున్నాం, మన నుంచి వాళ్ళు తెచ్చుకున్నప్పటికీ అనేకమైనటువంటి రాయితీలు ఇస్తారు. అలాంటి హోదాని ఎప్పుడో నరేంద్ర మోడీ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ మీద దాన్ని చేసేది ఏం లేదు. రెండోది వాణిజ్యం కూడా చాలా నామమాత్రం. సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడం లేకపోతే మెడిసిన్స్ ఇట్లాంటివి కొన్ని మొత్తం ఎంత
రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్యం లేదా మన దేశం